నమస్తే. ప్రజల గుండె చప్పుడు పెన్ కౌంటర్ కు స్వాగతం. నడుస్తున్న కాలంలో జరుగుతున్న రాజకీయాల ఆంతర్యం గుట్టుని కలంతో కళ్ళ ముందుంచే కార్యక్రమమే పెన్ కౌంటర్. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. ఏపీ ఎన్జీఓలు రోడ్డెక్కారు, సమర శంఖం పూరించారు. ఇక లక్ష్యం సాధించే వరకు వెనుకడుగు వేసేది లేదన్నారు. ఇటు సీమాంధ్రలో ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మెకు అండగా నిలిచారు. సీమాంధ్రలో వర్తక, వాణిజ్య, కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళా ప్రజా సంఘాలు సమైక్యంగా కదం తొక్కుతున్నారు. అటు హస్తినిలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేపట్టారు. సమైక్య సెగలు ఢిల్లీ పెద్దలకు తగిలేలా చేశారు. సమ్మె సైరన్ మోగింది. సీమాంధ్రలో ఏపీ ఎన్జీఓల విధుల బహిష్కరణ మొదలైంది. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఫైళ్లు ఆగిపోయాయి. పరిపాలన పూర్తిగా స్తంభించింది. పాలన పడకేసింది. సమైక్య నినాదం మారుమోగింది. పౌర సేవలు ఆగిపోయాయి. బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. నిరసనలు హోరెత్తాయి. ఏపీ ఎన్జీఓలు, ఏపీ గెజిటెడ్ అధికారులు, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కు అనుబంధంగా ఉన్న 56 సంఘాలు సమ్మెకు సై అన్నాయి. ఆర్టీసీ, పౌర సరఫరాలు, మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీరాజ్, రెవెన్యూ విభాగం, విద్యుత్ ఉద్యోగులు, వాణిజ్య పన్నుల శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ ఉద్యోగులు, ప్రభుత్వ వాహన డ్రైవర్లు, సహకార సంఘాలు, రవాణా శాఖ సిబ్బంది, ట్రెజరీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. మరోవైపు 38 సంవత్సరాల తర్వాత తిరుమలకు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోయాయి. దీంతో భక్తులు కాలినడకనే తిరుమలకు వెళ్లాల్సి వస్తోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రకు చెందిన ప్రజా ప్రతినిధులంతా పదవులకు రాజీనామాలు చేయాలనే డిమాండ్ కు ఏపీ ఎన్జీఓల సంఘం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. దీంతో సమ్మె పదంలో ఏపీ ఎన్జీఓలు కదం తొక్కారు. 4,50,000 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. వీరికి మద్దతుగా 70,000 మంది సీమాంధ్రకు చెందిన ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె బాట పట్టారు. ఇక తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలతో పాటు అత్యవసర సేవలకు కొంత మినహాయింపునిచ్చారు. సమైక్య విషయంలో ఢిల్లీ పెద్దల నుంచి సరైన స్పందన లేకపోయినా, రాకపోయినా త్వరలోనే ఈ సేవలు కూడా నిరవధికంగా నిలిపేస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు ఏపీ ఎన్జీఓలు. ఏపీ ఎన్జీఓ నేతలు స్వయంగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. ప్రదర్శనలు నిర్వహించారు. వాళ్ళ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఖజానా శాఖ నుంచి, టూరిజం డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ అన్ని కార్యాలయాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా చేశాం. వీటి తాళాలు తీయించే బాధ్యత సీమాంధ్ర ప్రజా ప్రతినిధులదే అని చెప్తున్నాం. ప్రజలు కూడా ఆ విధంగా ఒత్తిడి తేవాలని చెప్తున్నాం. ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఈ ప్రజా స్పందనకి, ప్రజా ఉద్యమంలోకి రావాలని కోరుకుంటున్నాం. ఈ మెరుపు సమ్మె ప్రతి చిన్న అటెండర్ మొదలుకొని, వాచ్మెన్ మొదలుకొని, గెజిటెడ్ అధికారి వరకు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సమ్మె పూర్తిగా సక్సెస్ అయింది. ప్రతి తాలూకాలోనూ మేము ఆఫీసులు మూసేశాం, తాళాలు వేసాం, సమ్మెలో పాల్గొంటున్నామని ప్రతి ఉద్యోగి చెప్పడం మటుకు ఇది ఒక పెద్ద గర్వించదగ్గ విషయం. హైదరాబాద్ లోనూ ఏపీ ఎన్జీఓల సమ్మె ప్రభావం పెద్ద ఎత్తునే కనిపిస్తోంది. విద్యుత్ సౌధ, పౌర సరఫరాల శాఖ, భారీ చిన్న నీటిపారుదల శాఖ, బీమా భవన్, సచివాలయంతో పాటు ఎక్సైజ్ శాఖల్లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు విధులను బహిష్కరించారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. ఏపీ ఎన్జీఓల సమ్మెకు సమైక్యాంధ్ర జేఏసీతో పాటు విద్యార్థి జేఏసీ అండగా నిలిచాయి. పలు ప్రాంతాల్లో వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, పరిశ్రమలు మూసివేసి బంద్ పాటించారు. ర్యాలీ, ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనంటూ నినదించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాభిప్రాయానికి గౌరవం లేకుండా తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాన్ని యావత్ భారతదేశం కూడా హర్షించడం లేదు.
ఎన్నో త్యాగాల్లో ఓడిచి మనం సాధించుకున్న ఈ ఆంధ్రదేశాన్ని మొక్కలు చేయడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావడం లేదు. నేటి యువతరానికి ఎంతటి తీరని అన్యాయం జరుగుతుందో భవిష్యత్ తరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మేము విధంగా తెలియజేస్తున్నాం. ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రంగా ఉండాలి. తెలుగు జాతి మనది, తెలుగు భాష మనది, తెలుగు రాష్ట్రం మనది. సమైక్యాంధ్ర జిందాబాద్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో సమైక్య సెగలు ఎగసిపడ్డాయి. ఎన్జీఓల సమ్మెకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఏపీ ఎన్జీఓల సమ్మెకు మరోవైపు సీమాంధ్రకు చెందిన రాజకీయ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. రాష్ట్రం మొత్తం బంద్ జరగబోతోంది, సీమాంధ్ర ప్రాంతం అంతా కూడా. అదేవిధంగా ఏపీ ఎన్జీఓల సమ్మెలకు పోతున్నారు, ఆర్టీసీ సమ్మెలకు పోతోంది. తెలుగుదేశం పార్టీ నైతికంగా వీటన్నిటికి మద్దతు ఇస్తున్నాం. అందరి ఆకాంక్ష ఒకటే, తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలి, భాషా ప్రయుక్త రాష్ట్ర కాపాడబడాలి. దీనికి వ్యతిరేకంగా ఎవరన్నా కాంగ్రెస్ పార్టీయే కాదు, సోనియా గాంధీయే కాదు, వాళ్ళ తొత్తులు ఎవరున్నా కూడా వాళ్ళని ఖండిస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, తెలుగు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టంగా. తిరుమలకు సమైక్య సెగలు ఎగబాకాయి. ఏ బంద్ వచ్చినా, ఆందోళన జరిగినా తిరుమల కొండపైకి బస్సుల రాకపోకలు మాత్రం ఎప్పుడూ నిలిచిపోలేదు. ఏపీ ఎన్జీఓల సమైక్య నినాదం, సమ్మె పిలుపునకు స్పందించిన ఆర్టీసీ కార్మికులు తిరుమలకు బస్సులను నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. దీంతో పలువురు భక్తులు ప్రైవేటు వాహనాల్లో కొండకు వెళ్లాల్సి వస్తోంది. చాలా మంది భక్తులు కాలినడకనే తిరుమలకు చేరుకున్నారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో, అన్నిటికంటే ప్రధానమైనది తిరుపతి తిరుమల రూట్లో ప్రతిరోజు వేల కొద్ది యాత్రికులు, భక్తులు అక్కడ వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంది ఇంకా కొండపైన ఉన్నారు. వాళ్ళను కింద దించడం కోసం సర్వీసెస్ రన్ కావాల్సిన అవసరం ఉంది అక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్నటి వరకు అక్కడున్న మా ఆర్టీసీ కార్మిక సోదరులతో మాట్లాడడం జరిగింది, యూనియన్స్తో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని కూడా అక్కడ పంపించాము. ఈ సర్వీసెస్ తిరుపతి తిరుమల మధ్యలో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని, ఏదో ఒక పరిష్కారం దీనికి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం. రాష్ట్రం విభజన వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని సీమాంధ్రులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు చెందిన రైతుల్లో ఈ ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. సుమారు 20 లక్షల హెక్టార్ల పంట పొలాలు కృష్ణా జిల్లాలను ఆధారం చేసుకుని సాగవుతున్నాయి. విభజన వల్ల కృష్ణా జిల్లాలకు అడ్డుకట్టపడే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ధాన్య భాండాగారంగా పేరుగంచిన కృష్ణా డెల్టా కరువు సీమగా మారిపోయే ప్రమాదం ఉందని వారు కలవరపడుతున్నారు. మరోవైపు కృష్ణా వల్ల వేలాది గ్రామాలకు తాగునీరు కూడా అందుతోంది. మున్ముందు ఈ గ్రామాలకు గుక్కెడు నీరు అందుతుందా లేదా అనేది ఇప్పుడు వారిని వేధిస్తోంది. అందుకే ఇక్కడి రైతాంగం సైతం సమైక్యానికి మద్దతుగా ముందడుగు వేస్తున్నారు, ఉద్యమాల పథం తొక్కుతున్నారు. సమైక్య సెగలు హస్తినకు చేరుకున్నాయి. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర మంత్రులు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన వీరంతా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు, సీమాంధ్రుల న్యాయమైన డిమాండ్లు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువచ్చేందుకు వారు యత్నిస్తున్నారు. ఈ విషయాన్ని గత 3 సంవత్సరాలు చెప్తా ఉన్నాం. తెలంగాణ ఫార్మేషన్ అది రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు నష్టమే. కనుక మా నిర్ణయాన్ని తిరిగి ఆలోచించమని మా పార్టీ నాయకత్వం వేడుకుంటున్నాం. అట్లాగే రాష్ట్రాలు ఏర్పాటు చేసేది వచ్చేసి పార్లమెంటు కాబట్టి పార్లమెంట్లో కూడా మా అభిప్రాయం చెప్పవచ్చు. వాళ్ళ యొక్క మనోభావాలు, అక్కడ జరుగుతున్న ఆందోళన దరిమిల వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ ఆవేదనని తెలియజేయడం కోసంగా వచ్చారు. అక్కడ పరిస్థితిని, ఉద్రిక్తని, తీవ్ర స్థాయిలో ఉన్నదాన్ని ఇక్కడ తెలియజేయడం కోసం వచ్చారు. కాబట్టి దాన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని రేపు ఈ విభజన విషయంలో ఏ రకంగా ఇరు ప్రాంతాల వారికి సమన్యాయం చేస్తారు, చెయ్యండి అనే దిశగానే ఈరోజు వచ్చారు. శాంతియుతంగా ఉండాలా, వారి పనులకు వెళ్ళాలా, ఆవేశంతో సమస్యలు పరిష్కారం కావు. ఇక్కడ మేమందరం ఉన్నాము, మాట్లాడుతున్నాము, తప్పకుండా న్యాయం జరగమని చెప్పి అడుగుతా ఉన్నాము. ఏపీ ఎన్జీఓల సమ్మె, అందుకు మద్దతుగా ఆర్టీసీ కార్మికుల మద్దతు, సీమాంధ్రలోని వాడవాడలా ప్రజ్వరిల్లుతున్న సమైక్య పోరు, మరోవైపు ఢిల్లీలో సీమాంధ్ర మంత్రుల నిరసనల హోరు. ఇప్పుడు సీమాంధ్రలో జరుగుతున్నది సివిల్ రెవల్యూషన్ అంటున్నారు సీమాంధ్ర నేతలు. ఎవరో చెబితేనో, నాయకత్వం వహిస్తేనో సీమాంధ్ర ప్రజలు ఆందోళనలు, ఉద్యమాలు చేయడం లేదని, విభజన పిడుగుపాటు వారిని ఉద్యమ పథం వైపు నడిపిస్తోందని నేతలు చెబుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్న అత్యధిక ప్రజల మనోభావాలను పాలకులు గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సమైక్య ఉద్యమం మరింతగా ఎగసింది. ఏపీ ఎన్జీఓల సమ్మెతో అది ఉగ్రరూపం దాల్చింది. ఇక ఒక్కటే లక్ష్యం, అదే సమైక్య నినాదం. న్యాయం కోసం పోరాటం, కలిసి కట్టుగానే ఉండాలనే ఆరాటం. అరచేతిలో స్వర్గం చూపించటం, మాటలతో కాలం వెళ్లతీయటం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇది మరోసారి నిరూపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ను విభజించి చిచ్చు రగిలించి ఇప్పుడు మాత్రం దాటవేత ధోరణి మొదలుపెట్టింది. రాజ్యసభలో జరిగిన చర్చకు పసలేని సర్కార్ సమాధానమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఏదో జరుగుతుందని అందరూ ఎదురు చూశారు. ఆసక్తిగా చర్చను చూశారు. అదే పాతపాట, అదే పాచిమాట. రాజ్యసభలో తెలంగాణపై జరిగిన చర్చ చివరకు తేల్చిందేమిటంటే ఇదే: పసలేని వాదనలు, పట్టించుకోని సర్కార్, ముక్తాయింపుగా చిదంబరం సమాధానం. రాష్ట్ర సమస్యపై ఏమీ తేల్చకుండానే మరోసారి దాటవేత ధోరణి. ఆంధ్రప్రదేశ్ను సంక్షోభంలోకి నెట్టి సాగిస్తున్న ఈ మొత్తం ఎపిసోడ్ ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఆద్యంతం ప్రభుత్వాలపై కసిని పెంచుతోంది. ఉద్యమాలతో ప్రజలు ఊగిపోతున్నారు. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ తగవులు ఎలా తీర్చాలో తెలియక పాడిన పాటనే పాడి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచే రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఇటు లోక్సభ అటు రాజ్యసభలో సీమాంధ్రకు చెందిన ఎంపీలు ఆందోళనలు సాగిస్తున్నారు. సభను స్తంభింపజేస్తున్నారు. దీంతో రాజ్యసభలో చర్చకు చైర్మన్ అంగీకరించారు. 3 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ విభజనపై చర్చకు అనుమతిచ్చారు. దీంతో సమస్యపై సరైన సమాధానం సర్కార్ నుంచి వస్తుందని చాలా మంది ఆసక్తిగానే ఎదురు చూశారు. విభజన నేపథ్యంలో రగిలిన సెగలు కొంతలో కొంతైనా చల్లారుతాయని ఆశించారు. అయితే యూపీఏ సర్కార్ నుంచి మాత్రం ఆ మేరకు ఎలాంటి సమాధానం రాలేదు. అదే మొండి వైఖరి మినహాయించి సమస్యకు పరిష్కార మార్గం చూపే ప్రయత్నాలు ఎక్కడా చేయలేదు. చిదంబరం హేలోనెస్ బయటపడింది. అదే చిదంబరం గాని ముందుగాని హోంవర్క్ చేసుంటే వాళ్ళు మీరు ఏం హోంవర్క్ చేశారంటే నేను ఇవన్నీ చేశానంటే ప్రజలకు ఒక మెసేజ్ పోయేది. చేశారు శ్రీకృష్ణ కమిటీ వేయడం ఒక హోంవర్క్ అన్నాడు అంతే. అంటే ఎదురుదాడి చేస్తున్నాడు. శ్రీకృష్ణ కమిటీ వేసాం కదా, అదే హోంవర్క్. అరే శ్రీకృష్ణ కమిటీ వేసావు, దాన్ని ఎక్సర్సైజ్ చేసావు, చదివావు అనువైనా పోనీ హోమ్ మినిస్టర్గా సమాధానం. రాష్ట్ర విభజన నిర్ణయంపై రాజ్యసభలో అనేక పార్టీలు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాయి. విభజన చిచ్చుకు కాంగ్రెస్ కారణమని పలు పార్టీలు ధ్వజమెత్తాయి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించలేక కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని, రాజకీయ ప్రయోజనాల కోసం విభజన చిచ్చు రగిల్చిందని మండిపడ్డాయి. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి దీనిపై చర్చ ప్రారంభించారు. 25 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీని బుట్టదాఖలు చేశారన్నారు. ఆ కమిటీ నివేదికలను తుంగలో తొక్కారన్నారు. విభజన ప్రకటన సందర్భంలో కమిటీ సూచించిన విషయాన్ని ఏవీ పరిగణలోకి తీసుకోలేదన్నారు. యూపీఏ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. I would like to place the following facts before the nation to demonstrate that the said decision was taken by the Congress without doing basic simple homework and clearly aimed at reaping political mileage, which is very unfortunate, sir. The UPA government spent so much of time and money for Sri Krishna Committee report. There is no mention about that report while communicating this decision. And I would like to question, what are the reasons for not taking the said report into consideration while taking decisions on division of Andhra Pradesh, and whether it was decided to discard the same? శ్రీకృష్ణ కమిటీ నివేదికను సభలో చర్చకు పెట్టాలని కేవీపీ రామచంద్రారావు డిమాండ్ చేశారు. Is the central government going to place the Krishna Commission report on the floor of the House? Are they going to keep the report for discussion? My humble submission that Krishna Commission report should be allowed for discussion. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయవాదమనే నిప్పుతో చెలగాటమాడుతోందని అన్నా డిఎంకే ఎంపీ మైత్రేయన్ విరుచుకుపడ్డారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికను చదివారో లేదోనని అనుమానం వ్యక్తం చేసిన ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత అని సిపిఐ ఎంపీ డి రాజా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ నాయకురాలు బాట వేశారని, అందరూ దాన్ని అనుసరించాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కాదని, పాత రాష్ట్ర పునరుద్ధరణే అని ఆయన తెలిపారు. They have the imperialistic expansionist tendency only. The division is self-respect. Separation, urge for praying for separation is self-respect. That is the democratic urge that enhances the participative democracy, wherein forcing for unity is suppression, demanding unity is oppression. This is going on for 60 long years. To what length we can bear? సంక్షోభాలు సృష్టించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిపోయిందని సిపిఎం ఎంపీ సీతారాం ఏచూరి విమర్శించారు. విభజనపై పునః పరిశీలించాలని సూచించారు. My sincere request is there are many contentious issues that need to be resolved. If these issues have to be resolved, it cannot be done in a haphazard, knee-jerk manner like the government is planning to do. What needs to be done is to have a proper consultation. If the union cabinet comes to some conclusions on the issues that the minister himself, the government himself has reiterated in this note, place those issues before an all-party committee or bring them to this parliament so that we can discuss it, but do that as urgently as possible. ఆంధ్రప్రదేశ్ విభజనపై అన్నాడీఎంకే కూడా స్పందించింది. యూపీఏ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు అసంబద్ధంగా, అనాలోచితంగా ఉన్నాయంటూ నిప్పులు చెరిగింది. I urge upon the government to take this issue in all seriousness and not treat it as a law and order problem, a mere commission of inquiry by a judicial body pertaining to the state government, especially when the needle of suspicion he points to an involvement of a member from that cabinet. It will not suffice. The government of India should order a probe at highest level. రాజ్యసభలో విభజన నిర్ణయంపై వాడివేడి చర్చ సాగుతోంది. విభజనపై బీజేపీ స్పష్టమైన వైఖరి చెప్పినప్పటికీ కాంగ్రెస్ ఎలాంటి కసరత్తు చేయకుండానే నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ఎంపీ వెంకయ్య నాయుడు ఆరోపించారు. 2004లోనే నిర్ణయం తీసుకుని ఇప్పటి వరకు ఏం చేశారని ఆయన నిలదీశారు. రాత్రికి రాత్రే విభజన నిర్ణయం అసాధ్యమని తెలుసు, కానీ దిగ్విజయ్ సింగ్ రోజుకో మాట చెబుతున్నారని విమర్శించారు. ఇంత జరిగిన తర్వాత కూడా రాష్ట్ర విభజనను కాంగ్రెస్ అంతర్గత అంశంగా పరిగణిస్తోందని వెంకయ్య దుయ్యబట్టారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలన్నీ దేశంలో అంతర్భాగాలని మర్చిపోయారా అని ప్రశ్నించారు. You don't have a clear-cut policy. Sir, it takes time. I do agree. State cannot be carved overnight. It needs consultation. Consultation for how many years and how many days? That is the issue. 2004 to 2013. How much time has passed? What has happened? Suddenly now you have taken a decision on the eve of election. That's where it has ignited the fire. And now you are saying that also it is as if you are dealing with this as if it is an internal matter of the Congress party. తెలంగాణ నిర్ణయంతో చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లకు ప్రాతిపదిక దొరికిందని అస్సాం బోడో పీపుల్స్ ఫ్రంట్ సభ్యుడు విశ్వజిత్ తెలిపారు. బోడోల్యాండ్ సహా ఇతర రాష్ట్రాల డిమాండ్లు న్యాయసమ్మతమైనవేనని ఆయన అన్నారు. చివరకు సమాధానమిచ్చేందుకు మైక్ అందుకున్న కేంద్ర మంత్రి చిదంబరం చెప్పినవే చెప్పి సభ్యుల ఓపికకు అగ్ని పరీక్షే పెట్టారు. చివరకు పాతమాటే మరోసారి చెప్పారు. సీమాంధ్రుల అనుమానాలు, అభిప్రాయాలు తెలిపేందుకు ఆంటోనీ కమిటీ సమావేశమంటూనే ఈ కమిటీకి ఎలాంటి కాలపరిమితి లేదన్నారు. I respectfully submit that this debate should not be converted into a debate to discuss internal processes of political parties. Each party in its own way has taken a decision. The Congress party has taken a decision. Every political party's view will be kept in mind, as expressed here, as expressed in the all-party meeting of January 2010, as expressed in the all-party meeting of January 2011. All these views will be kept in mind before the government takes a decision on how to take forward the process of forming a state of Kerala. మొత్తంగా చిత్తశుద్ధి లేని శివపూజలాగే కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రగిలిపోతోంది. సీమాంధ్ర ప్రజలు ఉద్యమాలతో స్తంభింపజేస్తున్నారు. ఆగ్రహ ఆవేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇలాంటి సమయంలో సర్కార్ వ్యవహరిస్తున్న తీరు
ఎంత నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉందో చిదంబరం సమాధానం చెప్పకనే చెప్పింది. పెద్దల సభలో జరిగిన చర్చ కనీసం ఓ మార్గదర్శకంగా అయినా నిలుస్తుందంటూ ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చివరకు మిగిలింది మాత్రం నిరాశ, నిస్పృహలే. కొండను తవ్వి ఎలుకనే కాదు, కనీసం చీమను వెలికి తీయలేకపోయారు. చర్చకు అంగీకరించామనే మాట కోసం మాత్రమే సర్కార్ ఈ తంతు సాగించినట్టుగా కనిపిస్తోందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సమస్యకు పరిష్కారం చూపాలన్న ఆలోచన మాత్రం ప్రస్తుతం యూపీఏలో ఎక్కడా కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య చిచ్చు పెట్టి చివరకు చోద్యం చూస్తుందనే అభిప్రాయం అందరిలో వచ్చేలా చేసింది సర్కార్. ఆంటోనీ కమిటీ ఏం చేస్తుంది, ఎలా పరిష్కారం చూపుతుంది, సీమాంధ్రుల ఆవేదన ఎలా తీరుస్తుందన్న దానికి మౌనమే సమాధానమైంది. ఆర్టీసీ రాష్ట్రంలోనే అతిపెద్ద రవాణా సంస్థ. ఒక్కరోజు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోతే రాకపోకలు స్తంభించిపోతాయి, ప్రయాణికులు ఇక్కట్లు పడతారు. అలాంటిది నిరవధికంగా బస్సు కదలకపోతే అటు సంస్థ ఇటు ప్రయాణికులు పడే చిక్కులు అన్నీ ఇన్నూ కావు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆర్థికంగా కుచించుకుపోయిన సంస్థ మరోసారి కుదిలైంది. వరుస బందులతో విద్యార్థుల చదువులు చతికిల పడ్డాయి. ఉద్యమాల పోటు, సమ్మెలతో ఆదాయానికి వేటు, ఆర్టీసీ సంస్థకు చేటు. నిండా మునిగిపోయింది ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ. నష్టాలు పెరిగిపోయాయి, కష్టాలు వచ్చి పడ్డాయి, అప్పులు కుప్పల్లా పేరుకుపోయాయి. సమ్మెలతో సంస్థ పూర్తిగా కుదేలైంది. తెలంగాణ ఉద్యమంతో సంస్థకు 600 కోట్ల పైచిలుకే దెబ్బ తగిలింది. ఇక ఇప్పుడు సమైక్య ఉద్యమంతో ఇది మరింత పెరిగిపోయింది. కోలుకోలేని దెబ్బలు తగులుతూనే ఉండటంతో సంస్థ మనుగడకే ఇప్పుడు పెనుముప్పు వచ్చి పడింది. ఏ ఉద్యమం మొదలైనా, సమ్మె జరిగినా, ఆందోళనలు కదం తొక్కినా దాని ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా పడేది ఏపీఎస్ఆర్టీసీ మీదే. అదే ఆ సంస్థను నట్టేట ముంచింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీ ఎన్జీఓలు ఇచ్చిన సమ్మెకు సీమాంధ్రలోని ఆర్టీసీ కార్మికులు అండగా నిలిచారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్లు సమ్మె సైరన్ మోగించాయి. ఫలితంగా సీమాంధ్రలోని 12 జిల్లాల్లో 123 డిపోలకు చెందిన 12,000 ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి సీమాంధ్రలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 850 బస్సులు ముందుకు కదలలేదు. రోజుకు సంస్థకు 9 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చి పడుతోంది. ఇప్పటికే సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమాల వల్ల రోజుకు 6 కోట్ల నష్టాన్ని ఆర్టీసీ చవిచూస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు నిరవధిక సమ్మె మొదలు కావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. సంస్థలోని 1,30,000 మంది ఉద్యోగుల్లో ప్రస్తుతం 75,000 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ఉండటంతో బస్సులు ముందుకు కదలడం లేదు. రోజుకి ఇప్పటికే 9 కోట్ల రూపాయలు ఈ నిర్ణయం అయినప్పటి నుంచి ఆర్టీసీకి 9 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఇది మరింత పెరిగి 12-13 కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉంది. నష్టం అని నేను చెప్పను, కానీ ఆదాయాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు ఇవాళ ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్లంటే తెలంగాణ ప్రాంతంలో తిరిగేటటువంటి సర్వీసులన్నీ కూడా కిలోమీటర్లు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే విస్తీర్ణ రీత్యా చూసుకున్నప్పుడు ఎంత తిరిగినా కూడా. అదే రకంగా సీమాంధ్ర ప్రాంతం నుంచి అయినప్పటికల్లా శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, చిత్తూరు, మదనపల్లి ఇంత లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే సర్వీసుల వలన ఆదాయం ఎక్కువగానే ఉంటుంది, వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక 13-14 కోట్ల రూపాయల వరకు ఆర్టీసీ రెవెన్యూస్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నది. సీమాంధ్రకు బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు పడుతున్న ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. ప్రత్యామ్నాయ ప్రయాణ సాధనాలే ఇప్పుడు వారికి శరణ్యంగా మారాయి. సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రైవేట్ సర్వీసుల కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. బస్సెస్ అయితే ఫుల్ వెళ్తున్నాయి. ఆల్ టికెట్ ఆన్లైన్ లో కొట్టేసుకున్న టికెట్స్. పబ్లిక్ అయితే ఎవరు రావట్లేదు. ఫుల్ అయిపోతున్నాయి, ఆన్లైన్ లో ఫుల్ అయిపోతున్నాయి బస్సెస్. అట్లేం లేదు, ఆర్టీసీ లేవు కదన్నా, ఆర్టీసీ లేవు, దానిలో వెళ్తున్నాయి మామూలు. ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులు లేవంటూ వస్తున్న సమాధానంగా చాలా మేరకు జనజీవనం స్తంభిస్తోంది. ఏం చేయాలో తెలియక సగటు జీవి చతికిల పడుతున్నాడు. I have to go Hyderabad, but there is no buses here. All are cancelled, so we are facing very troubles here. అత్యవసర పనుల మీద వెళ్లాల్సిన వారు తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
వాటికి ఇప్పుడు డిమాండ్ పెరిగిపోవడంతో ప్రయాణం భారంగా మారిపోతోంది. సమైక్యాంధ్ర స్ట్రైక్ వల్ల ఆర్టీసీ సమ్మె చేయడం అనేది ప్రజలకి తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తా ఉంది. ప్రజలకి ఓన్లీ అదర్ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ ప్రైవేట్ ట్రావెల్స్ అయినందువల్ల వాళ్ళు ఎంత రేట్ చెప్పినా కూడా ఇచ్చి మామూలుగా కాదు తీవ్రమైన ఇదన్నమాట ఎఫెక్ట్ అంటారు. వీళ్ళు రేట్లు డిమాండ్ బట్టి పెంచేది తగ్గించేది ఇది మామూలుగా జనరల్ గా మొదటి నుంచి కూడా జరుగుతున్న ప్రాసెస్. ఆర్టీసీయే పెంచుతా తగ్గిస్తా ఉండింది డిమాండ్ బట్టి. మరి ఇప్పుడు పూర్తిగా ఏళ్ల మీదనే ఆధారపడ్డప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బస్సు అన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేటు పెడతారు. ఆర్టీసీ నష్టాల బాట పట్టడంతో దాని మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. నష్టాల్లో ఉన్న నెట్టుకొస్తున్న అధికారులు ఇక ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సిబ్బందికి జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోతుందని వారు గట్టిగానే చెప్తున్నారు. ప్రస్తుతం తగిలిన దెబ్బలకు ఆర్టీసీ కోలుకోవాలంటే సుమారు 5 నుంచి 8 సంవత్సరాలు పడుతుందని అధికారులు అంటున్నారు. మొత్తానికి ఆర్టీసీ పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రయాణికులకు సేవలు అందించలేకపోతోంది. వరుస నష్టాలు, సమ్మె కష్టాలు ఆర్టీసీని అధోపాతాళానికి నెట్టేశాయి. ప్రగతి చక్రం వక్రంగా మారిపోయింది. ఇటు విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. ఏ సమస్య వచ్చినా అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో విద్యార్థులపైనే ప్రభావం చూపుతోంది. వారి భవితవ్యాన్ని ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమం, ఇప్పుడు సమైక్యాంధ్ర సెగలు, వెరసి అటకెక్కిన చదువులు, అగమ్య గోచరంగా మారుతున్న విద్యార్థుల భవితవ్యం, తల్లిదండ్రులకు తప్పని ఆవేదనలు, ఆందోళనలు. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సీన్. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఒక రకంగా రెండు వైపులా ఆడుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిలబడిపోయింది, డైట్ కౌన్సిలింగ్ నిలబడిపోయింది. అనేక కౌన్సిలింగ్లు ఈరోజు విద్యార్థులు అడ్మిషనే పొందలేనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ముంటే చేతనైతే ఏదో ఒకటి చేయండి. లేదా ఇటువైపు ఏమో కాంగ్రెస్ నాయకుడు జై తెలంగాణ అంటాడు, అటువైపు అయిన కాంగ్రెస్ నాయకుడు ఏమో సమైక్యాంధ్ర కావాలంటారు. మీకు దమ్ముంటే సోనియా గాంధీ పోయి ఏం చేస్తుందో తెలుసుకోండి. అంతేగాని ఈరోజు ఇక్కడ విలువైనటువంటి విద్యా సంవత్సరం నష్టపోనియకుండా ప్రభుత్వం చర్యలు చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందే అని మేము ప్రశ్నిస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి నాకు సమస్యలు ఉన్నాయంటే ఇంకెవడికి చెప్పుకోవాలి? అంతా ఆందోళనల మయం. మొన్నటి వరకు తెలంగాణ ప్రాంతం ఉద్యమాలతో ఉడికిపోయింది. బంద్లు, ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలతో అల్లకల్లోలమైంది. ఇప్పుడు ఇదే సీన్ సీమాంధ్రలో మొదలైంది. గత కొన్ని రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలతో విద్యా సంస్థలు మూతపడ్డాయి. వ్యాపార వాణిజ్యాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. భారీ నష్టాలు, సగటు జీవికి తప్పని కష్టాలు. అయినా పంతం వదలని ఉద్యమకారులు. తలపెట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం చేస్తాం. రానున్న కాలంలో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇక్కడ యూనియన్ తో సంబంధం లేకుండా అన్ని యూనియన్లు కూడా సమైక్యాంధ్ర కోసం తన వంతు సహకారం అందిస్తున్నాయి. ఆర్టీసీ సంఘాల పిలుపు మేరకు ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మికులందరూ కూడా సమ్మెకు వెళ్తున్నామండి. అంచేత బస్సులు ఏమీ నడవ. మేము మాత్రం ఖచ్చితంగా జేఏసీ పిలుపు మేరకు, ఎన్జీఓస్ జేఏసీ పిలుపు మేరకు సమ్మెలోకి వెళ్తున్నాం. సమ్మె అయ్యేంత వరకు కూడా సమ్మెలోనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో విరమించేది ఉండదు. తెలంగాణ ఉద్యమంతో చాలా మేరకు విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోయారు. ఉద్యమాల నేపథ్యంలో సాగిన బంద్లతో పాటు సకలజనుల సమ్మెపోటు ఇటు సర్కార్ను కుదిపేసింది. నిరవధిక బంద్లతో అల్లాడిన తల్లిదండ్రులు బంద్ల నుంచి విద్యా సంస్థలను మినహాయించాలంటూ తిరుగుబాటు చేసే వరకు వెళ్లింది. ఫలితంగా సకలజనుల సమ్మె నెమ్మదిగా సడలింది. అయినా అడపాదడపా వచ్చిన బంద్లు చదువులను చతికిల పడేలా చేశాయి. ముఖ్యంగా వృత్తి విద్యా కోర్సుల విద్యార్థుల భవితవ్యంపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపాయి. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయాన్ని ప్రకటించడంతో సీమాంధ్రులు రగిలిపోతున్నారు. గత 13 రోజులుగా నిరవధికంగా ఆందోళనలు సాగిస్తున్నారు. విద్యా సంస్థలను మూసివేశారు. వ్యాపారాలు, వాణిజ్యాలు బంద్ల బాటలోనే నడుస్తున్నాయి. సీమాంధ్రలోని పలు డిపోలకు చెందిన వేలాది బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా భారీగా నష్టం ఏర్పడుతూనే ఉంది. ఇక విద్యార్థులు చదువులు వదిలేసి ఉద్యమాల బాట పట్టడంతో పరిస్థితి ఉధృతంగా మారుతోంది. ఇంజనీరింగ్, మెడిసిన్ తో పాటు డిగ్రీ, ఇంటర్, 10th విద్యార్థులపై ఈ బంద్లు, ఆందోళన ప్రభావం పెద్ద ఎత్తునే ఉంది. వరుస బంద్లతో అటకెక్కుతున్న చదువులు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితులు వచ్చేశాయి. తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతున్నాయి. పరిస్థితులు ఇలానే సాగితే తమ పిల్లలు ఎలా స్థిరపడతారన్న ఆవేదన వారిలో పెరుగుతోంది. ఈ సంక్షోభ పరిణామాలను చక్కదిద్దే ఏ చర్యలను ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. దీంతో సామాన్యుడికి సమస్యల మీద సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఉద్యమాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎప్పుడో మూలన పడింది. సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ సమస్యకు పరిష్కార మార్గమే లేకుండా పోయింది.
విద్యార్థుల చదువులు గాలివాటంగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఇవి నాటి పెన్ కౌంటర్ విశేషాలు. నమస్తే.